లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ బచ్చలమల్లి. ఆసియా మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తుండగా సుబ్బు డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 20న థియేటర్లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్. మా డైరెక్టర్ సుబ్బు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ సెలెక్టింగ్ మీ అండ్ ట్రస్టింగ్ మీ ఫర్ దిస్ క్యారెక్టర్. అండ్ రాజేష్ దండా గారికి, ప్రొడ్యూసర్ గారికి, అండ్ అల్లరి నరేష్ గారికి కూడా థ్యాంక్ యూ. అందరికీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ అల్లరి నరేష్ గారు ఈజ్ అ వెరీ హంబుల్ అండ్ చాలా మంచిగా మాట్లాడతారు. అండ్ ఐ లైక్ దట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ. స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా సుబ్బు గురించి చెప్పాలి. సుబ్బు ఇందాక సుమగారు అడిగారు మూర్ఖత్వం మొండితనం అనేది. అది సుబ్బుకి 120 కాదు 1000% ఉంది. ఎందుకంటే నేను ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేదు. సుబ్బు బిప్పిసారా అప్పుడు నాకు రైటింగ్లో చాలా హెల్ప్ చేశాడు. సడన్గా వచ్చి అన్న ఇదే పని చేస్తా, ఇది వర్కౌట్ అవుతుంది అని చెప్పి అంత మొండిగా చెప్పేవాడు. సో ఆ మొండితనం ఈ స్క్రిప్ట్లో యాస్టీజ్గా చూపించామనుకుంటున్నాను. అండ్ స్క్రీన్ మీద తెలుస్తుంది. అండ్ ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మా రాజేష్ డిసెంబర్ 20 నుంచి రాజేష్ దండయాత్ర స్టార్ట్ చేస్తాడు. అంటే ఎవరెవరికో ఏదో స్టార్లన్నీ వచ్చేస్తున్నాయి, అన్నకి ఎందుకు ఇంకా స్టార్ ఇవ్వలేదు, అన్నకి కదా ఇవ్వాలి, ఇంత పర్ఫార్మెన్స్ చేశారు, ఇంత వర్స్టైల్ యాక్టింగ్ చేశారు, అల్లరి నరేష్ అన్న హీ డిజర్వ్స్ బెస్ట్ కదా, ఇంకా ఏదో బెస్ట్ స్టార్ ఇవ్వాలి కదా. నేను ఇందాక డైరెక్టర్ గారిని అడుగుతున్నాను, సరే అన్న చూడొచ్చు కదా సార్. అంటే నాకు అనిపిస్తుందండి ఆయన చేసిన పర్ఫార్మెన్స్, ఆయన చేసిన రోల్స్ చాలా గొప్పవి, చాలా కష్టం. ఆయన అంటే యాజ్ యాక్టర్గా అన్ని ప్రయత్నించాలన్నా, అన్ని ఎమోషన్స్ చేయాలన్నా చాలా కష్టం. ఆయన ఎన్నో చేశారు. 2002 నుంచి 2024 ఆల్మోస్ట్ 22 ఇయర్స్ నుంచి మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. సో హీ డిజర్వ్స్ మోర్. ఇంకా ఆయనకి మనం ఏదన్నా ఇవ్వాలి పెద్దగా అనిపిస్తుంది. సో కావేరి అని ఒక క్యారెక్టర్ ఈ క్యూట్ బబ్లీ పక్కన పెడితే ఒక హీరోయిన్కి దొరుకుతుంది అన్నది దట్ ఫ్రమ్ హార్ట్ అని ఒకటి ఉంటుంది కదా. ఒక లవ్, చాలా లవ్ చేస్తారు, ఏది ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ ఇట్స్ వెరీ వెరీ క్యూట్. మీరందరూ ఈ క్యారెక్టర్ని చాలా ప్రేమిస్తారు. చాలా అంటే ఈ అమ్మాయి లాగా నాకు కావాలి అని ఉంటుంది, ఎవరికి లేదో. సో చాలా స్పెషల్. ఐ లవ్ ద ట్రైలర్. అండ్ ట్రైలర్కి ముందు టీజర్ కూడా నాకు చాలా నచ్చింది. మూవీ చూస్తే సోషల్ మీడియాలో చూస్తే నేను అన్ని మూవీస్కి ఐ విల్ ఫాలో హౌ ఐ లవ్ మూవీస్. అండ్ ఇండస్ట్రీలో ఏ మూవీ వచ్చినా ఐ ట్రై టు సీ లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఆ మూవీతో పాటు ఏ కంటెంట్స్ వచ్చినా ఐ విల్ వాచ్ ఇట్. అండ్ ఈ మూవీది ప్రతి కంటెంట్ ఇస్ వెరీ ప్రామిసింగ్. అలాగే మూవీ కూడా విల్ బీ వెరీ బ్యూటిఫుల్ అని నాకు అనిపిస్తుంది. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు దెమ్. ఒకటి మాత్రం ప్రామిస్ చేస్తున్నానండి, ఇది చాలా ఎమోషనల్గా అందరూ కష్టపడి సిన్సియర్గా చేసాం. నాట్ ఓన్లీ మీ అంటే నా ఒక్కడి వల్ల, నా సుబ్బు గారి వల్ల కాదండి. 24 క్రాఫ్ట్స్ ప్రతి ఒక్కరు, లైట్ మ్యాన్ కాడి నుంచి ప్రొడక్షన్ వాళ్ళు కాడి నుంచి అందరూ, ప్రొడక్షన్ మేనేజర్స్ కాడి నుంచి ప్రతి ఒక్కరు కష్టపడి ఇష్టపడి చేశారు. సో ఇలాంటి అంటే మేమెంత చేసిన సినిమా మీ దగ్గరకు వస్తుంది. 20వ తారీఖు మీ ముందు రిలీజ్ అవుతుంది. సో మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం. మా కాన్ఫిడెన్స్ అంటే డెఫినెట్గా దాన్ని బ్లాక్ బస్టర్ చేస్తారా, సూపర్ హిట్ చేస్తారా, బ్లాక్ బస్టర్ చేస్తారా, కల్ట్ చేస్తారా, క్లాసిక్ చేస్తారా, మీ చేతిలో ఉంది. సో బట్ నేను మాత్రం ఒకటి కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను, ఈ క్రిస్మస్ మాత్రం మందే. ఎవరి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి? For more videos like this, subscribe Big TV channel.